మద్యం సేవించడం, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం. जय जय साई हे हे శాస్త్రి గారు దేశంలో కూర్చున్నారుగా, ఈ పూట మనం పన్నెండింటినండి. చూసావురా, అలాంటి మహానుభావుడితో సంబంధం అందుకోవటం ఎంత అదృష్టంరా మనకి. సరస్వతి పుత్రులతో మాట్లాడడమే కాదురా, వాళ్ళు చూసినా కూడా మన జన్మ ధన్యం అవుతుంది. వెళ్దాం పదా. బాబు పెళ్లి చేసాం, మాట్లాడకుండా వెళ్ళిపోతామంటండి. జపంలో ఉన్నారు కదరా, తర్వాత మాట్లాడదాం పదా. అలాగే. ఈ అమ్మాయి పేరు ప్రవళిక. చూడటానికి చాలా మోడర్న్గా ఉంది కదా, కానీ తనకి అదృష్టం సగమే. ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి డ్రెస్సులు, ఇంట్లో ఉంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడానికి కుదరదు. ఎక్కడ ఇది? ఇంకా రాలేదు. వస్తుందా రాదా? హాయ్ హాయ్. ఏం చేస్తున్నారు? నథింగ్, ఏదో ఫుడ్ ఆర్డర్ చేసాం, వచ్చింది. ఎంత బాగుంది ఈ డ్రెస్. ఎంత బాగుందంటే ఈ డిజైన్ నీకోసమే చేసినట్టుంది తెలుసా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం, మా బాస్ వచ్చే టైం అయింది, కొంచెం అడ్రస్ ఇచ్చేస్తే. ఓ ష్యూర్. వద్దని చెప్తే వినదు కదా. ఎందుకే నీకు ఇవన్నీ? మీ నాన్నకి ఇష్టమైన పర్మనెంట్ డ్రెస్ ఒకటి ఉందిగా. ఏదో ఓ రోజు నేను మార్గదర్శిలో చేరతా.
ఓ అందమైన అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటా. వాడి చేత ఈ షాప్ లో ఉన్న ఫ్యాన్సీ డ్రెస్సెస్ మొత్తం కొనిపించేస్తా. మా కోసం ఒకటైనా ఉంచుతావా లేదా? ఒక్కటి ఉంచుతానులే. అలసిపోయినట్టున్నా, టీ తీసుకురా. నేను కష్టపడ్డప్పుడు అమ్మ ఇచ్చిన తాజ్ టీని మాత్రమే తాగుతాను. నేను మీ అమ్మను కదరా. వాహ్, తాజ్. ఇతని పేరు శంకర్, సొంతూరు వైజాగ్. మొన్నటి వరకు యుఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. మన దేశం, మన రాష్ట్రం, మన ఊరు, తల్లిదండ్రుల ప్రేమకు దూరం అవుతున్న ఫీలింగ్తో ఇండియాకి వచ్చాడు. ఇది ఎలా ఉందో చూడు. అసలు కాంప్రమైజ్ కావే. రే, వీళ్ళింత క్వాలిటీగా ఇక్కడ పెట్టినప్పుడు మనం కాంప్రమైజ్ కాకుండా ఒకటి కొనలేమా? మన లైఫే చిన్నదిరా, అందులోనూ కాంప్రమైజులు కండిషన్లు ఎందుకు చెప్పు? నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేనుంటా. వావ్, దొరికేశాడే, నాకు లవర్ దొరికేశాడు. మీరంతా ఫిక్స్ అయిపోండి. ఫిక్స్ అవ్వాల్సింది మేం కాదు, నువ్వు. ఓ ఇప్పుడు సమయం ఎంత అయింది? దేనికైనా అంకిత భావం కావాలి. శాస్త్రీయ సంగీతం ఎక్కడైనా అపహాస్యం కావచ్చు, కానీ నా ఇంటిలో ఆ కళామ తల్లిని నేను బాధపడనివ్వను. అది ఏంటి మీ నాన్న ఆడి కోసం ఎతికి ఓ మూల కూర్చున్నాడు, నువ్వు ఇప్పుడు ఆడి కోసం ఎదుగుతున్నావా? అంటే నువ్వు కూడా వెళ్ళి ఒక మూల కూర్చుందాం అనుకుంటున్నావా? మూలన కూర్చోడానికి కాదా ఉత్తిరెడ్డి గారిని వెతుకుదామని నిర్ణయించుకుంది. నలుగురిలో దర్జాగా ఫ్యాక్షనిజం చేసుకుంటూ తలెత్తుకుని తిరిగే మా నాన్న చీకటి గదికి అవమానంతో పరిమితమయ్యాడు. వాణ్ణి వెతికి పట్టుకొని మర్డర్ చేసి వాడి శవాన్ని మా నాన్న చీకటి గది గుమ్మ ముందు పడేస్తా. అప్పుడు మా నాన్న చీకటిని చీల్చుకుంటూ అవమానపరిచిన శవాన్ని దాటుకుంటూ హాల్లోని వెలుగులోకి వస్తాడు. అప్పుడు చూపిస్తా నా పవర్ ఏంటో. అంటే నువ్వు గదిలో లేట్ వేస్తావా? ఈ టైంలో మీరు పని చేస్తారా? డెఫినెట్ గా నువ్వు నీ మాట మీద నిలబడగలిగితే
డెఫినెట్ గా నా ఆస్తిలో సగ భాగం పంచేస్తా, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. అవును, ఎవడరాడు? ఉత్తిరెడ్డి గాడు. ఆడు అసలు దొరికితే కదా, ఆడు దొరకడు. మీ నాన్న శవం దాటి బయటికి రాడు. ఏటంటావు? మా నాన్న బయటికి వస్తాడు, ఆ బుత్తిగాడు దొరుకుతాడు. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే దూకుడులో మహేష్ బాబు ఫిక్స్ అయినట్టే. అది పోకిరే. ఏ నువ్వు ఫిక్స్ అవ్వేటి? అయితే చిన్న ఛాలెంజ్ అన్న ఆ టైంలో వచ్చిన ఖైదీ అన్న రాక్షసుడు అన్న నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను బేసిక్ చిరంజీవి ఫ్యాన్. నేను ఆ సినిమాల గురించి చెప్పట్లే, ఇప్పుడు ఈ సీన్ గురించి చెప్తున్నా. నేను ఛాలెంజ్ కి రెడీ. చెప్పానుగా, నువ్వు ఆ ఉత్తిరెడ్డి గారిని పట్టుకొని నీ పగ చల్లార్చుకో, నా ఆస్తులో సగ భాగం పంచేస్తా, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తా. నీ ఆస్తి అంతస్తులు, నీ కూతురు ఒక ఐశ్వర్య రాయ్, ఎంతమందికి ఇచ్చి పెళ్లి చేస్తారో బాబు, చూడలేక చస్తున్నావు. నీ కూతురు వద్దు, నీ ఆస్తి వద్దు. బాగా చెప్పాను, మంచి పని అయింది. అయితే ఒక కండిషన్. ఏటది? నేను పగ తీర్చుకోగానే నువ్వు ఊరొదిలి వెళ్ళిపోవాలి. అయితే నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతాను అంటే నేను దేనికైనా రెడీ. ఇట్స్ మై ఛాలెంజ్. అయితే ఓకే. ఛాలెంజా? నీకా? అది నీకు సూట్ అవుదా? చిన్న ఛాలెంజ్ చెప్పి నాకు తొడ కొట్టాల్సిందే అన్నా. ఇక్కడ తొడెక్కడ ఉందిరా? ఫ్యాక్షన్ ఇచ్చేలా నాకు తొడ కొట్టాల్సిందే అన్నా. కొట్టి కొట్టి తొడ మసాలా వడలాగా అయిపోయిందిరా. సర్లే. ఇప్పటికి నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. రే అది నాదిరా. శాలరీ ఎక్కువ తెలిసిపోయినట్టుందిరా నీకు. ఛాలెంజ్లు అయిపోయాయి కదా, ఇంకా నిలబడ్డావు. మీరటు మేము ఇటు వెళ్తాం, స్లో మోషన్లో వెళ్ళిపోదాం. అది వాళ్ళు వేసుకుంటారు, మనం నార్మల్గా వెళ్దాం పదండ్రా. లెక్కనే ఆడు స్లో వాకింగ్లో వెళ్తే మనం కొద్దిగా హై స్పీడ్లో వెళ్దాం. పదండి. ఏంటి మామ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన అపార్ట్మెంట్లో ప్రవళిక ఉందే, తన గురించేరా. ఏది ఆ క్లాసికల్ డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయేనా? అవునరా, ఆ అమ్మాయే. ఆలోచించడం ఎందుకురా, డైరెక్ట్గా నీ ప్రేమ విషయం అమ్మాయితో చెప్పు. చెప్పానురా, కానీ మొహం మీద ఇష్టం లేదని చెప్పింది. ఇష్టం లేదంటే వదిలేస్తావరా మామ? అవసరమైతే బెదిరించైనా ఒప్పిస్తాం కదా. తనకి ఐ లవ్ యూ చెప్పినప్పటి నుంచి నన్ను చూస్తేనే భయపడుతుందిరా. డోంట్ వరీ, అదంతా మేము చూసుకుంటాం రా. Myself Chandra, I am here for Oracle Applications training. Last 5 years we are conducting this Oracle Applications training, and here we are going to conduct Oracle Applications technical course, where we are going to place the students across the world in different the customers entire the maintain business in the world to maintain the business across the applications. We can use the business transactions. For Oracle applications, it will be very easy for them to track the transactions. This we are going to start, and I hope you are already clear what prerequisitions are required. We'll start the batch from tomorrow onwards. You can attempt for classes. Batch will be started from tomorrow. Thank you. Thank you very much. Excuse me, sir. Come in. I am Shankar. I am Satish. Well done, guys. Your demo is good. I know you can complete this work 3 months back. Definitely. Because all wise of performance. Thank you, sir. Thank you, sir. వీఆర్ నాని ఫ్రెండ్స్. మా వాడిదే నన్ను ఇష్టపడితే అది వాడికి అందేలా చేయడం మాకు అలవాటు. వాడు నిన్ను మనసారా ఇష్టపడుతున్నాడు. నాకు ఇలాంటివి నచ్చవు, ప్లీజ్ నన్ను వదిలేయండి. మా వాడిని ఇష్టపడుతున్నా అని చెప్పు, నిన్ను వదిలేస్తాం.
నాకు టైం అవుతోంది, నేను వెళ్ళాలి ప్లీజ్. హలో వెళ్ళండి, కానీ వెళ్ళేటప్పుడు మా వాడికి ఐ లవ్ యూ చెప్పాలండి. ఇలా తలదించుకొని మాకు టైం వేస్ట్ చేయొద్దు. చూడు ప్రవళిక, నేను నీకు నచ్చలేదంటే అందంగా లేనా? రేయ్ ముందు నువ్వు ఆపరా. చూడు, మావాడు ప్రేమిస్తున్నాడన్న ఒక్క కారణంతో ఇప్పుడు నిన్ను వదిలేస్తున్నావు. నువ్వు వెళ్ళి భరతనాట్యమే చేసుకుంటావో కూచిపూడి నేర్చుకుంటావో నీ ఇష్టం. కానీ రేపు సాయంత్రానికల్లా మా వాడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పలేదనుకో, నాట్యం చేయడానికి కాళ్ళు ఉండవు, అటు ఇటు ఊపడానికి చేతులు ఉండవు. గుర్తుంచుకో. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఏంటి తల్లి అంత నీరసంగా వస్తున్నావు? నీ ఫ్రెండ్స్ ఏమైనా అన్నారా? ఏం లేదన్నయ్యా, ఊరికనే. వద్దు చెల్లి, చెప్పొద్దు. కాళ్లకు కట్టుకునే గజ్జలు చప్పుళ్ళ గలగల్లాడే నా చెల్లి గురించి నాకు తెలీదా? నీ మొహంలో కనిపించని ఆ చిరునవ్వు, నీ అడుగుల సడి చప్పుళ్లలో తేడా ఉందంటే ఏదో జరిగింది. చెప్పు తల్లి, ఏం జరిగింది? మన అపార్ట్మెంట్లో ఉంటున్న నాని తనని ప్రేమించమని వెంట పడుతున్నాడన్నయ్య. తనని ప్రేమించకపోతే నా కాళ్ళు 2 విరగ్గొడతానని బెదిరిస్తున్నాడు. అంతేనా పిచ్చి తల్లి? వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకోనైనా నీ వెంట పడొద్దని నేను బతిమలాడుకుంటాను. నువ్వు హాయిగా ఉండరా తల్లి, నేనున్నానుగా. అరే బావస్తున్నాడు రా. రే ఆడాల్సింది ఇక్కడ కాదురా, అక్కడ. పదండి. ఏంటమ్మా చక్కెర్లు కొడుతున్నావు? ఈ బైక్ ఏమన్నా స్పోర్ట్స్ బైక్ అనుకుంటున్నావా, లేకపోతే నీ గెటప్ ఏదైనా మైకిల్ జాక్సన్ లా ఉందనుకుంటున్నావా? తప్పు, మీరు అలా అనకూడదు. యారా నువ్వు ఒక్కడే వస్తున్నావు, నీ చెల్లేదురా. మీరు చిన్నవారు, ఎంత భవిష్యత్తు ఉన్నవారు. అరే గే అని అలా అనకూడదు. దూషించి పాపాన్ని మూట కట్టుకోవద్దు. పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. రే బుద్ధిగా ఇంట్లో కూర్చొని సరిగా మా పా అనుకోకుండా వీధిలోకి వచ్చి నీతులు చెప్తావేంట్రా? రే మితిమీరుతున్నారా? మితిమీరిది ఏం చేస్తావురా? నీ మితిమీరుతాం, అతి చేస్తాం. ఏం చేస్తావు బే? ముద్దపప్పు తిని వీణ వాయించుకోవడం కాదురా, మందితో దంద చేసేటోళ్ళం. మాడు పగిలిపోద్ది. రేయ్ వీడి గుడ్డలు తీసి తబలా పోదాం అనుకుంటే అమావాస్యలో మధ్యలో ఏంటి ఏంట్రా? మధ్యలో వీడికి చుక్కలు చూపించాల్సిందే. చూడండి, మీకు మాకు ఏ శత్రుత్వమూ లేదు. ఏదైనా మంచితోనే సాధించాలి. ఒకే వీధిలో ఉంటూ తెల్లవారితే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ కలిసిమెలిసి జీవించేవాళ్ళం. మొహమాటం లేకుండా ఇలా ప్రవర్తించడం అవసరమా? వచ్చాడ్రా అమితాబ్, నువ్వు చెప్తే మేము వినాలి. మేమేమైనా స్కూల్ పిల్లలు అనుకుంటున్నావు పాఠాలు నేర్చుకోవడానికి? పోపో వాడిని మరో 4 కుమ్మనరా. మహాత్ముల్లా బతకమని నేను చెప్పట్లేదు. నలుగురితో చీకొట్టించుకొని బ్రతికే బదులు నలుగురితో కలిసి నవ్వుతూ బతకడం నేర్చుకోండి. అసలైన జీవితం విలువ మీకు తెలుస్తుంది. ఈ విషయం చెప్పడానికి నేను మిమ్మల్ని బాధించి ఉంటే క్షమించండి. వస్తా బ్రదర్. ఏంట్రా సౌండ్? చెవులు పగిలిపోతున్నారా? షట్, నేను కాంపిటీషన్లో నెగ్గడం ఇష్టం లేదా?
బాబు నువ్వు ఇక్కడికి వచ్చావు? నా పేరు రాజేష్. హాయ్ రాజేష్. మేము కింద ఫ్లోర్లోనే ఉంటాం. మా స్కూల్లో డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది. మీరేమో డ్యాన్స్ బాగా చేస్తున్నారు. ప్లీజ్ మీరు నాకు డ్యాన్స్ నేర్పిస్తారా? డోంట్ వరీ చిన్న, ఈసారి నీ స్కూల్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ నీదే. కమా జాయిన్ us. ఎవరో వచ్చినట్టున్నారు. లోపలికి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. శాస్త్రి గారు, మా అబ్బాయి పుట్టినరోజుకి మీతో కచేరీ పెట్టించాలనుకుంటున్నాం. మీరేమంటారు? నన్ను పిలుస్తున్నారంటే మీరు కళాభిమానులని నాకు అర్థమవుతోంది. నేను కళ కోసం బ్రతికేవాడిని. తప్పకుండా మీ చిన్నారి పుట్టినరోజుకి నేను వచ్చి ఆశీర్వదిస్తాను. అంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నాట్యం చేయాలన్నమాట. Posted up in the club, just swagging, doing my thing. Popping bottles with models and just watching them drink. Partying so hard, the ladies don't want it to end. They looked at me and said, baby, I'm a troublemaker. Baby, I'm a troublemaker. Baby, I'm a troublemaker. Baby, I'm a troublemaker. See, I'm that type of guy you won't love. I'm that type of guy you won't cuff. I'm that type of guy your daddy won't let you go out cause he think I sell drugs. I'm that type of guy that will save you. I'm that type that will call you later. Won't be around to give you that time. Gotta get on the grind and get... Hi, Neil Manero, he battle Manero. Oh, Neil Manero, he battle Manero. He biscuit enduro, he wood good enduro. ముందు ఆ పాట పని చూడరా, ఆకలేస్తుంది. ఏం సార్ బట్టలు నువ్వు అప్పుడు చికెన్ సిక్స్టీ చేతలేండి సార్ మీకు. నువ్వు ఆ అమృతం సీరియల్ చూసి చంపేస్తున్నావురా. మరేం సార్ ఫేవరెట్ కదా. ఏం ఫేవరెట్? ఆకలేస్తుంది, రా త్వరగా. మీరు వెళ్ళండి సార్, నేను అంటున్నా వచ్చేస్తాను. ఈ ప్యాంట్ నాదిరో, ఈ బనీ నాదిరో. అంకుల్ 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 నా ప్రైజ్. హాయ్ రాజేష్. థ్యాంక్స్ అంకుల్. మీ ట్రైనింగ్ వల్ల నేను మా స్కూల్లో మైకల్ అయిపోయా. రేపు నా బర్త్డే, మీరు తప్పకుండా రావాలి. చిన్న, మేము ఇక్కడ కొత్తగా వచ్చాం, అయినా మీ పేరెంట్స్ పిలవకుండా మేము రావటం. అంకుల్ మీరే చీఫ్ గెస్ట్లు, ఎవరు ఏమీ అనుకోరు. మీరు రాలేకపోతే నా పార్టీనే క్యాన్సిల్ చేసుకుంటా. సరే చిన్న, నీకోసం మేము వస్తాం. థ్యాంక్స్ అంకుల్. మీరేమీ అనుకోకపోతే నేను ఒకటి అడుగుతాను అంకుల్. అడుగు రాజేష్. నా బర్త్డేకి మరి డాన్స్ చేయాలి అంకుల్. తప్పకుండా రాజేష్. థ్యాంక్స్ అంకుల్. Everybody time. Chukamamba chumbare. Chukamamba chumbare. Chuka 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 chum 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 chum. Let's see him. Yo yo. Everybody see. Come on, come on, come on. Yo yo. Hey baby. Come on, come on. Happy birthday to you. Happy birthday to you. Birthday to you. Birthday to you. Birthday to you. Birthday to you.
Happy birthday to you. Come for me, come for me, come for me every day. Happy birthday to you. Come for me, come for me, come for me. Hey. Come on. Come on. Represent, represent. నీ చిరునవ్వులు చిందించే క్షణములు పలికే సంతోషమే నీ తల్లిదండ్రుల ఆత్మ బంధువుల దీవెనతో వార్తిల్లు. Happy birthday to you. Goes out to pimps and chicks so slow. Happy birthday to you. Squeezing, do the damn thing, man. నీ స్నేహితులతో ఉండాలి నువ్వు గురువుల్నే వించాలి నీ జీవితమంతా పూల బాటలో నడవాలి నువ్వు. Happy birthday to you. Goes out to pimps and chicks so slow. Happy birthday to you. Squeezing, do the damn thing, man. Happy birthday to you. Come for me, come for me, come for me every day. Happy birthday to you. Come for me, come for me, come for me every day. Me every day, me every day. Separate us, but they can't do us nothing. You're the one I want, and I'm a gon' hold it down, can't nobody tell her nothing. You got the kind of love that always make up at the fussing. ప్రవల్లిక, ఎక్కడికెళ్తున్నావమ్మా? రమ్య వాళ్ళ ఇంటికి నాన్నగారు. నిన్న జరిగిన సంఘటన నిన్నేమీ బాధించలేదా అమ్మా? నాన్నగారు, జనరేషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదని మీకు చెప్పడానికి నాకు ధైర్యం లేదు. సార్, పేపర్. ఏంటమ్మా ఇంత ఉదయాన్ని వచ్చావు? రమ్యతో పనుంది అంకుల్. సరే వెళ్ళమ్మా. ఏంటే ఇంత ఉదయాన్నే? కింద మీ డాడీ కూడా ఇలాగే అడిగారు. సరే సరే, వస్తే వచ్చావు. అంత ఆయాసపడి రావాల్సిన అవసరమే వచ్చింది. సరే లోపలికి రా. నీకు వెస్ట్రన్ నచ్చుతుందని ఎప్పుడూ బయటపడలేదు. మీరు చికెన్ తింటారని ఎముకలు మెళ్ళో వేలేసుకొని తిరగరుగా? నేను అంతే. క్లాసికల్ డాన్సర్ అయినంత మాత్రాన వెస్టర్న్ ని అసహించుకోలేనుగా. ఓహో, అంటే ఆ వైజాగ్ ఫ్రెండ్స్ చేసిన వెస్ట్రన్ డాన్స్ కి ఆ పార్టీలో అందరూ ఫ్లాట్ అయినట్టే తమరు సైతం ఫ్లాట్ అయ్యారన్నమాట. ఏంటి, వాళ్ళు వైజాగ్ వాళ్ళ? అవునే, వాళ్ళిద్దరిది వైజాగ్. సాఫ్ట్వేర్ జాబ్ కోసం 3 months పనిచేసేందుకు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి వెస్టర్న్ బాగా తెలుసు. వాళ్ళ పేర్లు శంకర్, సతీష్. ఎంత వైజాగ్ అమ్మాయివైతే మాత్రం అంత ఇంట్రెస్ట్ చూపాలా? థ్యాంక్స్ రమ్య. అందుకనేనే నేను డాన్స్ ని ఎంత ఇష్టపడతానో నిన్ను కూడా అంతే ఇష్టపడతాను. అంతటితో ఆగిపోతావా లేక ఇంకేమైనా ఇష్టపడుతున్నావా? చెప్పు, ఏంటి సంగతి? నేను ఇష్టపడేది ఇష్టపడుతూనే ఉంటాను. ఇంత మ్యాటర్ ముందుంచిన నువ్వు ఇన్ని విషయాలు నాకు తెలిసాయంటే కారణం నువ్వు ఈ అపార్ట్మెంట్ సెక్రటరీ కూతురు అని నాకు తెలుసు. ఇన్ని విషయాలు తెలిసిన నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళగలవు, వాళ్ళతో మాట్లాడగలవు.
నన్ను కూడా నీ ఫ్రెండ్గా తీసుకువెళ్తే అప్పుడే కమిట్ అయిపోయావైతే. అందుకే నేను వచ్చింది. చూడవే, వాళ్ళిద్దరూ కొత్త వాళ్ళు, బ్యాచులర్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎవరైనా గమనిస్తే గమనించని ప్లీజే. సరే పదవే వెళ్దాం. మీ నాన్న చూస్తే మనకి క్లాస్. You are my fire, the one desire. Believe when I say I want it that way. But we are two worlds apart. రమ్య, వస్తున్నా మమ్మీ. రావే. మీ అమ్మకేం పనిలేదనుకుంటా. అయితే రాత్రి బర్త్డే పార్టీలో మన డాన్స్ చూసి నచ్చిందని చెప్పడానికి వచ్చినట్టుందిరా. మనం ఇప్పుడు వెస్ట్రన్. What you gonna do with all that junk inside your trunk? I'ma get you drunk, get you love drunk off my hump. ఈ అమ్మాయి ఎక్కడుంటుందో కనుక్కోవాలరా. ఎస్, నేను అదే అనుకుంటున్నా. అదెంత పని సార్, నేనున్నాను కదా. నీ వల్ల అవుతుందారా? అవుద్ది సార్. అరే తొందరగా చేసి పెట్టరా ప్లీజ్. వేటగాడులో ఎన్టీఆర్లో వేటాడేసి, ఏటగాడులో కృష్ణగాడులో కనిపెట్టేసి, దొరబాబులో సోన్ బాబులో దర్జాగా అడ్రస్ పెట్టేసి, ప్రేమాభిషేకంలో ఏమన్నారలా ఖచ్చితంగా ఇస్తాను సార్. మా లవర్ ఫోన్, జస్ట్ వెయిట్. నీ పనే బాగుందిరా నీ అబ్బా. కొట్టి కొట్టి తొడ వాచిపోయిందిరా. ఇలాంటప్పుడు మనలాంటి ఫ్యాక్షనిస్టులు అమ్మా అని అరవకూడదనా? మరేమన్నారు వాళ్ళరా? మన శత్రువుల పేర్లు తలుచుకోవాలన్నా. ఉత్తిరెడ్డి 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 అన్నా, ఏందన్నా ఇది? కోర్టులో ఖైదీలను పిలిచినట్టు గట్టిగా గట్టిగా ఫోర్స్ పెంచాలి. అంటే ఎలారా? నువ్వు బాగా పిలిచావు, అలాగే పిలు. నువ్వు విసుగు, నా వల్ల కాదురా, నా వల్ల. ఎవడున్నారు రా దండం పెడుతున్నావు, ఛేదించు. ఒరే, నన్ను ఫ్యాక్షనిస్ట్ చేశారు కదరా, నన్ను వ్యాక్సినేషన్ చేశారు కదరా. రే, నన్ను వ్యాక్సినేషన్ చేశారు కదరా. అన్నిసార్లు చెప్పాల్సిన అవసరం లేదన్నా, ఒక్కసారి చెప్తే అర్థమవుతానా? నువ్వు అడుగు. అంతేనంటావా? ఓ మంచి పాట పాడరా. అంకుల్. హాయ్ రాజేష్. గుడ్ మార్నింగ్ రాజేష్. వెరీ గుడ్ మార్నింగ్ అంకుల్. అంకుల్, ఇవిగో నా బర్త్డే ఫొటోస్. చాలా బాగున్నావురా. అరే ఒకసారి చూడండి. బాయ్ అంకుల్, నాకు స్కూల్ టైం అవుతుంది. బాయ్ రాజేష్. సతీష్, ఈ ఫోటో చాలా బాగుంది కదరా. వావ్, ఇది ఇంకా అనవసరంగా ఆ బర్త్డే ఫంక్షన్లో డ్యాన్స్ చేసి గణపతి శాస్త్రిని ఏమైనా బాధ పెట్టామా? సార్ వాడు చంద్రముఖిలో జ్యోతికిలా జిగేలమంటుంది మేడం గారు మొహం. తంబి మెల్లగా, శంకర్ వింటాడు. ఇంతకీ వాళ్ళ అడ్రస్ ఎక్కడరా? ఎక్కడ సార్ వాడు? నీళ్ళు పట్టాలి, బట్టలు ఉతకాలి, టిఫిన్ చేయాలి, చల్లెత్తాలి, సోళ్ళు కొట్టాలి. ఎక్కడ అవుతుంది మరి? అలాగ అడుగుతారు కానీ. ఇదిగో మళ్ళీ ఫోను. డాన్ నో టైం బాబు. అబ్బో, వీడిని నమ్ముకుంటే వర్కౌట్ అయ్యేటట్లేదు. శాస్త్రి గారు, నేను మీ కచేరీ క్యాన్సిల్ చేయడానికి వచ్చాను. ఏమైంది? నేను చూసిన సంబంధం మా అమ్మాయి చేసుకోవటం లేదండి. తనకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటోంది. అందుకే మీ కచేరీ క్యాన్సిల్ అని చెప్పడానికి వచ్చాను.
తల్లిదండ్రులని కాదని ఆ అమ్మాయే తనకు తగినవాడిని వెతుక్కుందంటే మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. తల్లిదండ్రులు బ్రతికేదే పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం. అలాంటిది మనల్నే కాదంటే మనం బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. సరే, ఒప్పేసుకున్నారు కదా, కానివ్వండి. ఇంట్లో చెప్పావా? నేనే కాదే, రాకేష్ కూడా వచ్చి అడిగాడు. అయినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ నాన్నలకి అస్సలు బుర్రలేదు. చెప్పకపోతే చెప్పలేదంటారు, చెప్తే ఇదిగో. ఒక పని చేయండి, మీరిద్దరూ ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకోండి. అప్పుడు కుదురుతుంది వాళ్ళకి తిక్క. దొరికేసింది, నాకు లవర్ దొరికేసింది. అది కాదే. ఏది కాదు? మనల్ని కనీ పెంచి ఇంతటి వాళ్ళని చేశారు కదా. చేస్తే అసలు మనల్ని ఎందుకు చదివించారే? మనల్ని ఎందుకు చదివించారు? మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి కదా. మన కాళ్ళ మీద మనం నిలబడి లవర్ని వెతుక్కుంటే ఒప్పుకోరా? నాన్నలు అలాగే ఉంటారు, మనం ఇలాగే ఉండాలి. అంతేనంటావా? అంతే. ఫోటో పట్టుకుని ఒకటే పిసుకుడు. ఈడి పిచ్చి ప్రేమకి నాట్య శిరోమణులు కావాలా? ఈడి వాళ్ళకం చూస్తుంటే కల్లోనే కోపరం చేసేటట్టున్నాడు. ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోద్దులే, అయినా మనకెందుకులే. అమ్మా, నా సెల్స్ ఉంది, కల్లోకి వస్తుంది, తొందరగా పడుకోవాలి. La 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 la. ప్రతిక్షణం నిన్నే చూడాలని ఉంటుంది, ప్రతిక్షణం నీతో గడపాలని ఉంటుంది, ప్రతిక్షణం నిన్నే చూడాలని ఉంటుంది, ప్రతిక్షణం నీతో గడపాలని ఉంటుంది. నీవే నేడిలా నాలో చేరగా, ఇదేమి అల్లరి, ఇదేమి లాహిరి, అయినా బాగుంది. ప్రతిక్షణం నిన్నే చూడాలని ఉంటుంది, ప్రతిక్షణం నీతో గడపాలని ఉంటుంది. చెప్పాలని ఉంటుంది, నీ అడుగుల్లో అడుగేసి నడవాలని ఉంది, మనసే తోస్తుంది. ప్రతిక్షణం నిన్నే చూడాలని ఉంటుంది, ప్రతిక్షణం నీతో గడపాలని ఉంటుంది. నా 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 నా. హలో
తెగ స్మైల్తో చెప్పే గుడ్ మార్నింగ్ నాకేనా నువ్వెప్పుడు వస్తావంటూ నా హృదయం అడిగింది ఆ వెన్నెల వేళల్లోన ఆడాలని ఉంటుంది నీ కౌగిళ్ళలో బందీనై కరగాలని ఉంది వయసే వేచుంది ప్రతి క్షణం నిన్నే చూడాలని ఉంటుంది ప్రతి క్షణం నీతో గడపాలని ఉంటుంది వెయిటింగ్ ఏంద్రా బాబు ఇది వస్తుందా గిటారాడు గోకడానికి వచ్చినట్టున్నాడు వాళ్ళకని చూస్తే గాడి తప్పినట్టే ఉన్నాడు అలా ఎందుకు అనుకుంటావు నేనన్నది నిజం వయసులో ఉన్న కుర్రాళ్ళ చేష్టలు వయసులో ఉన్న నాలాంటి అమ్మాయిలకే అర్థమవుతాయి నీ ఉద్దేశం నేను చంటి పిల్లనా లేకపోతే ఏంటి వాడి చూపులో నవ్వులో చూసి కూడా పసిగట్ట లేకపోవడం విడ్డూరమే ఏమో నాకంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు మాత్రం ఉన్నట్టు ఆగు ఆగమ్మా ఏమైందమ్మా నా కడుపులో పెరుగుతున్న ఆడపిల్ల పిన్న గాలు కలవక ముందు నీ చనిపోవాలి చూడమ్మా నీలాంటి తల్లులు మౌనంగా శ్మశాన ద్వారాలు తెరుచుకుంటూ పోతుంటే సభ్య సమాజంలో మనిషిగా బతకాల్సిన మగవాడు మానవ మృగంగా మారి నీలాంటి తల్లుల ప్రాణాలు తీస్తుంటే ఈ దేశం కోసం పాటుపడే విప్లవవాదుల్ని ఎన్కౌంటర్ చేసే ప్రభుత్వాలు నీలాంటి తల్లుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అలాంటి మానవ మృగాల్ని ఎన్కౌంటర్ చేసి ఉంటే ఈ భారత సంతతి గర్వపడే బిడ్డల్ని మీ స్త్రీజాతి ఈ దేశానికి అందించి ఉండేది ఓ స్త్రీగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించడానికే నేను నిన్ను బతికించాను పదమ్మ పద రేయ్ రేయ్ రారా బయటికి తల్లిని చేయడమే కాకుండా కంటే మగబిడ్డనే కనాలని హుకుం జారీ చేసే నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా నువ్వు ఈ స్టేట్ లో ఉండడానికే అనర్హుడివి నీలాంటి వాడికి భార్య కావడం ఆమె చేసిన మొదటి తప్పు ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అవసరం లేదురా ఫాదర్ ఆఫ్ ది స్ట్రీట్ గా ఉంటే చాలు నీ మన రాజ్యాంగం కోర్టులు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని అంగీకరించవు భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్నుకు కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది నేను స్త్రీ స్వాతంత్రాన్ని కోరుకునేవాణ్ణి క్షమించవే నిన్ను బాగా చూసుకుంటా ఎలాంటి వాళ్ళు నీకు తీసుకురాక ఎర్ర కుమ్మిసాడు
ఇదేంటి ఇంకా రాదు? ఈడొచ్చేసాడు. ఏంటి బదులు చెప్పొచ్చుగా. హాయ్, ఏంటి విష్ చేయడానికే వచ్చావా? అదేం లేదు, మిమ్మల్ని ఇక్కడ చూశానుగా, అందుకే జస్ట్ విష్ చేశా. ఏ చేయకూడదా? విష్ అయితే పర్వాలేదు, విషయం ఏమైనా ఉందేమోనని. హాయ్. హాయ్. నా పేరు సతీష్, మీ పేరు? ప్రవళిక. వచ్చావా తల్లి? వీడేదో నస పెట్టేటట్టున్నాడు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వనట్టు ఇది నన్ను పడనిచ్చేటట్లేదు. ఏంటే పేరడగ్గానే చెప్పేశావు? ఏమోని, తన పేరు చెప్పి నా పేరు అడిగాడు, అందుకే చెప్పా. అందులో తప్పే ఉంది. ఇప్పుడు పేరు, రేపు ప్రేమ, ఎల్లుండి ముద్దు, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. లేదు, నువ్వేదేదో ఊహించుకోకు. సర్లే పదవే, జోక్ చేసా. మన లైఫే చిన్నదిరా, అందులోనూ కాంప్రమైజులు కండిషన్లు ఎందుకు చెప్పు? భర్తగా నువ్వు కోరుకున్న బిడ్డను కణాలని శాసించే నీలాంటి భర్తకు కన్ను కన్ను సిద్ధాంతాన్ని వర్తింపజేసినప్పుడే స్త్రీ స్వాతంత్రం సిద్ధిస్తుంది. Don't be friends tonight. చూడవే, ఏ సతీష్, ఏంటి పిల్లాల్లా కార్చుకుంటున్నావు? ఏయ్, ఏంటి ఆడదాని వై సిగ్గు లేకుండా మాటలు? నువ్వు కార్చుకుంటే నాకెందుకు సిగ్గు? ఏయ్, మళ్ళీ అదే మాట మార్చవా? అంతా కారిపై ఉట్టి పుల్ల మిగిలేటట్టుంది, ముందు దాని పని చూడు. పుల్ల నా చేతికి ఎలా వచ్చింది? ప్రవళిక, నో డౌట్ వీడికి రోగం అంటింది. రా, నీకు అంటిస్తాను. చిచ్చి, ఈ తింగరది లేకుంటే కొంచెమైనా కెలికేవాడిని. ఛే, ఎంత చూసినా తనివి తీరదు. నీలో ఏదో ఆకర్షణ నన్ను ఎంతలా వేధిస్తుందంటే సాయంత్రం కలుస్తావుగా మనసు విప్పి చెప్తాను. నాలా నేను ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం నీ ఊహల పరిమళంతో పులకరించిపోతున్నాను. ఏమైనా నిన్ను నా కోసం ప్రత్యేకంగా మలిచిన ఆ బ్రహ్మకు శతకోటి వందనాలు. నువ్వొచ్చి మా ఇంటి తలుపు తట్టినప్పుడు నా ఎదను తట్టావనిపించింది. వెళ్తూ వెళ్తూ వెనుదిరిగి చూసినప్పుడు నీ వెంటే నన్ను రమ్మన్నట్టు అనిపించింది. ఇలా ఫోటోలు చూస్తూ గడపటం నా వల్ల కాదు. ఎంత తొందరగా సాయంత్రం అవుతుందో ఆ క్షణమే నీ చూపుల్లో బందీనైపోవాలి. హాయ్, 3 రోజుల నుంచి కనిపించట్లేదేంటే? మొహల్లా చూస్తే ఏదో కొత్త కళ. ప్రేమలో ఏమైనా పడ్డావా ఏంటి? ఒక కళ వచ్చిన వారు వేరే కళ అంటే గొప్పదనా త్వరగా స్వీకరిస్తారు. అర్థమయ్యి కానట్టుగా చెప్పావు. మనం అలా చెప్పావా? నువ్వేం చెప్పినా ఎలా చెప్పినా ఆ రోజు జరిగిన సంఘటనలో మాత్రం నీ మొహంలో మార్పును స్పష్టంగా గమనించాను. ఖచ్చితంగా నువ్వు శంకర్ని ప్రేమిస్తున్నావు. పోనీలే, నీ ఆశ నేనెందుకు కాదనాలి? నా వంతు హెల్ప్ నేను చేస్తానులే. ఆ తరువాత
డ్రీమ్ లో విహరిస్తారో డ్యూయెట్లే పాడుకుంటారో మీ ఇష్టం. మాటే నేర్పిందేంటిలా అది నిన్నే చూపిస్తుందిలా నలువైపుల నువ్వైపోయే మాయలా అలై నువ్వుగా మదే తరమగా తీరం కాలుగా తీరే మారగా గగనానికి కరిమబ్బులే ఓ అందం ఆ మబ్బుకి చిరుజల్లులే మరి ఇష్టం మదించావు నా గుండెని తరించాను నీ చూపుకి హోదిగొచ్చాను నీ చింతకి నీ పాదం చింతనే చేరునే నువ్వుగా మాదే తరమగా తీరం కానుగా తీరే మారగా కదిలుస్తుంటే నువ్వలా కలలాగే ఉంది నాకిలా అది నిజమో కాదో నువ్వే చెప్పిలా చూడని ఈ కళ్ళకి లేదర్థము నిన్ను చేరని నా పలుకుకి ఓ శాపము నా గుండెలో ఒదిగిందిగా నీ రూపం అది చాలని అయ్యానుగా నీ దాస్యం రాయై ఉన్న ఈ రోజుకి లేదే స్పర్శము మాటికి మార్చేసావు నాలోగిలి ఇచ్చేసావు దీపావళి అలై నువ్వుగా మదే తరమగా తీరం కానుగా తీరే మారగా కదిలుస్తుంటే నువ్వలా కలలాగే ఉంది నాకిలా అది నిజమో కాదో నువ్వే చెప్పిలా దీని అబ్బా ఇదొస్తుందా హచ్చుకుక్కులా ఎప్పుడు వెంటే ఉంటుంది ఇవాళ దీని సంగతి తేల్చాల్సింది. వసే రమ్య నీకేం పని పడలేదే ఎప్పుడు చూసినా తోకల ఈ అమ్మాయి వెనకాలే ఉంటావు. అరే నీకు వయసు వచ్చింది కదే వెళ్ళి ఎవరినో ఒకటి తగులుకోవచ్చు కదా. అమ్మో ఇది డ్రీమ్లో కూడా డేంజరే. ఇంతవరకు నన్ను పెళ్లి చూపులు చూసి కూడా నన్ను వద్దనుకున్న వాళ్లే చూశాను గాని మొట్టమొదటిసారిగా ఆది సోమ మంగళరెడ్డి నన్ను చూడకుండానే పెళ్లి కొప్పుకున్నాడు. అతని మంచితనం చూస్తుంటేనే అర్థమవుతుంది. హీస్ గ్రేట్. అబ్బా గ్రేట్ తోక ఆడొప్పుకోవాలి కదా. అతని కోసం నేనేమన్నా చెయ్యాలి. ఏడ్ చేస్తావేటి? వాళ్ళ నాన్నని నడి వీధిలో అవమానించిన ఆ బుత్తిరెడ్డి తలని
నా కాబోయే పెనిమిటికి గిఫ్ట్ గా ఇస్తాను. గిఫ్ట్గా తలకాయ ఇచ్చేస్తావా? నీకంత సీన్ లేదులే. నువ్వేటి ప్రతిదానికి మైండ్ వాయిస్తో మాట్లాడతావు? కావాలంటే మైక్ వాయిస్తో మాట్లాడుక. తల్లి, నువ్వు అనవసరంగా ఆవేశపడిపోతున్నావు. నీకు ఆనందం వచ్చిన పట్లేమో, ఆవేశం వచ్చిన పట్లేమో. పెళ్లి కావాల్సిన పిల్లవి, అంత ఆవేశం పనికిరాదు. కొంచెం తగ్గించుకో. నేను ఇక్కడ ఛాలెంజింగ్లతో బతికేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఆవేశం చూపించావనుకో, ఆ వచ్చినోడు నీ ఆవేశం చూసి వెళ్ళిపోగలడు. బాగోదు. ఏమంటారా? అదే అంటాను కదా. అలాగే పెళ్ళి అయ్యే వరకే ఆపుకుంటా. ఏంటండి ఇలా తయారైంది? నువ్వు సీరియస్ మోడ్లో ఉంటే చెయ్యేస్తున్నావు. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? మీతో మాట్లాడదామని ఇంటికి వద్దాం అనుకున్నాం, కానీ కుదరట్లేదు. మాట్లాడదామని. పదండి. విషయం ఏంటో చెప్పండి. మా అబ్బాయికి మీ అమ్మాయిని అడుగుదామని వచ్చాము. మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామండి. అందుకే మీరు సరే అంటే నిశ్చితాంబూలాలు తీసుకుందామండి. చాలా సంతోషం అండి. ఇంట్లో కూడా ఒకసారి మాట్లాడి చెబుతాను. అలాగే మీ మాట కోసం ఎదురు చూస్తుంటామండి. అవును, అసలు నేను అందంగా ఉన్నానా? నాలో ఏం చూసి నచ్చుతాడు? కళ్ళు ఒక్క లుక్ వేస్తే ట్రాక్లో పడాల్సిందే. ముక్కు యావరేజ్, పర్లే, కవర్ చేయొచ్చు. పెదాలు నాకే ముద్దొస్తున్నాయి. బుగ్గలు కూడా పర్లా, మన వైపు నుంచి ఓకే. చూద్దాం వీడేం చేస్తాడో. చూస్తుంటే నా అందం నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. అయిపోయావరా శంకర్? ప్రవళిక. నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారి అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట. మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టమండి. ఎన్నో నోములు వస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ఈ కాలనీలోని కృష్ణారావు గారి అబ్బాయి విదేశాల్లో స్థిరపడ్డాడట. మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. వారే స్వయంగా నాకు చెప్పారు. మరి మన అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అది మన అమ్మాయి అదృష్టమండి. ఎన్నో నోములు వస్తే గాని ఇంత మంచి సంబంధం దొరకదండి. నాన్నగారు, మీ మాటే మా మాట. మా బాబోగులు చూస్తుంది మీరే కదా. మీ ఇష్ట ప్రకారమే జరిపించండి నాన్నగారు. ప్రవళిక, నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. అప్పుడే నాకు పెళ్ళెందుకు నాన్నగారు? ఈ పాలలాగా ప్రవళిక ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఏంటో. ఏం చూసినా ఏం చేసినా తనే గుర్తొస్తుంది. నా మనసంతా తనే నిండి ఉంది. మరి ఆమె మనసులో ఏముందో ఏమో. అయినా ఇలా కాదు గాని నేరుగా అమ్మాయిని కలవడమే బెటర్. చాలా బెటర్. బకెట్ పడుకుని 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళడం, టిఫిన్ ప్లేట్లు తినడం తప్పితే అమ్మాయిని ప్రేమలో పడేసే టాలెంట్ లేని ముద్దపాపలో ఉన్నారే మీరు. ఏంట్రా తిడుతున్నావు? నువ్వేదో ఫ్రీగా వంట చేసినట్టు ఫోజెందుకురా?
అయినా నేను ప్రేమలో పడ్డ తర్వాత నీ పెత్తనం చాలా ఎక్కువైంది. ఇంతకీ ఏమంటావు? ఏంటంటాను? రివర్స్ అయితే సంగతి ఏంటి అని అంటాను. కరెక్టే. రమ్య ఉందిగా, తనతో ట్రై చేద్దాం. మంచిదే గానీ జాగ్రత్త, దాన్ని తగిలించుకోగలవు చూసుకో. ఎంత పని చేసావు. నువ్వు అడగరా. నువ్వు చెప్పనా? నువ్వు చెప్పరా. నువ్వే చెప్పనా? నువ్వు అడుగు. నువ్వే అడిగానా? నేను చెప్తా. కనీసం కడ్డాయరన్నా మార్చుకుంటామన్నా అని చెప్పాలనుకుంటున్నారు కదా అన్నా. ఈ విషయం నీకు ఎట్టా తెలుసన్నా? నాది సేమ్ ప్రాబ్లం. కానీ ఈ విషయాన్ని మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఆ ఉత్తిరెడ్డిగాడు దొరకాలా, ఆడి తల తెగాల, నాన్న బట్టలు వేసుకోవాలా, అప్పుడు మనం బట్టలు మార్చుకోవాలా. ఇవన్నీ ఒకటేసారి జరగాల. ఆ ఉత్తిరెడ్డిగాడు చావాలా. పదండి వెళ్ళి ఆ ఉత్తిరెడ్డిగాడిని వెతుకుతాం. ఈడు గురి పెట్టి నిద్రపోతూనే ఉంటాడు, ఆడు గుడ్లాప్ నుంచి ఫోటోను చూస్తూనే ఉంటాడు. ఈడాడు ప్రేమనాడు తేల్చడు, ఇటు ముంచడు. ఈడెప్పుడు ఇంతే, ఈడు మారడు. అమ్మో నా సెలసుందరి కల్లోకి వస్తుంది, వెంటనే పడుకోవాలి. హే హా ఎలా ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, కళ్ళకు కాంతి రేఖల గుండెలు భోగి మంటల గుబులే పెంచి దిగులే తీర్చి ఒంటరిగా వదిలేస్తే ఎలా, ఒంటరిగా నన్ను వదిలేస్తే ఎలా, ఓ ఎలా 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 కనపడవు కంటికి కవ్విస్తూ ఉంటావు, బదులియవు మాటకి సందళ్ళే చేస్తావు, నీ వలపే కోరగా ఊహల్లోకొస్తావు, నీ స్పర్శే ఆశగా చిరుగాలై చుడతావు, జాడి లేకున్నా పాదం నడుపుతావు, నీడై రాకున్నా హృదయం కదుపుతావు, ఎలా ఎలా మోహాల భారమే మోయడం ఎలా, ఎలా ఎలా విరహాల జ్వాలలో వేగడం ఎలా, ఎలా 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 ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, ఎదురుగను లేకుంటే ఎదలోపలను దాగుంటే, ఓహో హే హే
నమ్మకమే తన బలం ప్రేమల్లో మునిగితే ప్రేమేలే ఆయుధం జగములే సాక్షిగా ఈ ప్రేమే శాశ్వతం చరిత్రకే గుర్తుగా ఇది చెరగని అక్షరం స్నేహం కాదన్నా చలించని సంకల్పం బంధం కలిసాక బతుకంతా సంతోషం ఎలా ఎలా ఇంతటి అదృష్టం చేర్చడం ఎలా 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 చుట్టూ కంచెలనే పెంచడం ఎలా ఇది 39వ చెప్తున్నాను. ఆ ఉత్తిరెడ్డి గారు దొరకాల ఆడి తల తెగాల అప్పుడు నువ్వు బట్టలు వేసుకోవాలా ఇవన్నీ ఒకటేసారి జరగాల ఏగా నువ్వు చెప్పేది వస్తే ఆడితో వస్తా లేకపోతే మళ్ళీ ఏదెత్తా నువ్వు ఆ కండి వెప్పుకో ఆ చేయించు సతీష్ ఏంట్రా ఈరోజు ఆదివారం హైదరాబాద్ అంతా చూద్దాం అనుకున్నాం కదా. అందం హైదరాబాద్ చూస్తేనే దక్కుతుందని నేను భావించట్లేదు. ఈ గిటార్ చూడు, వాయిస్తుంటే అందం దానంతటదే వినబడిపోతుంది. సో ఎక్కడో దొరుకుతుందని అందాన్ని వెతికి పట్టుకోలేం. ఇక్కడే ఈ పెంట్ హౌస్లోనే అందాన్ని దొరకపుచ్చుకోవచ్చు. ఏమోరా, నాకు చాలా బోరుగా ఉంది, నేను వెళ్ళొస్తా. వెళ్ళిరా. ఏం వాయిస్తున్నారు సార్? వాడు ఒక లవ్ డ్యూయట్ పాడుకోవడం ఉంది సార్. వీడి డ్యూయట్ కోసమా నేను వాయిస్తున్నది? ప్రవళిక ఎంట్రీ కోసం. ప్రవళిక ఎక్కడ? మళ్ళీ రావా? మరీ ఎక్కువ ఆలోచించకండి, గిటార్ చెడిపోగలదు. ఏంట్రా నీ వాగుడు? దవ్వడం వాసిపోద్ది, నన్ను ఫ్రీగా వదిలే. అదే మరి పట్టుకుని నిలబడుతున్నాం. ఏరా ఎన్టీఆర్ దమ్ము చూసావా? చూసానన్నా, చాలా బాగుంది. అదిరా సినిమా అంటే. ఏమైందన్నా? ఇప్పుడొద్దు. ఆది సోమ మంగళరెడ్డి రా, వాళ్ళు నా కోసమే వచ్చారా. దాక్కోపోతే మనల్ని చంపేస్తారు. నువ్వు రా తొందరగా. వాళ్ళు నా కోసమే వెతుకుతున్నారా. వాడెందుకో ఇక్కడే ఉన్నాడు నా అనుమానం. చెట్టు చాటున దాక్కున్నాం కదరా. అయ్యో, ఇది దాక్కుని చెట్టా? మనం కనిపిస్తామన్నా. నా 6th సెన్స్ చెప్తుంది. పదండి వెళ్దాం. కావాలంటే చూడు, ఇప్పుడు చూడకుండా వెళ్తారు. స్టాప్. చూస్తాడేమో అన్నా. వాడెందుకో ఇక్కడ లేదని నాకు అనిపిస్తుందిరా. నువ్వేమంటావు? థ్యాంక్ యూ. చూసావా, బక్కోడు ఎటేటో చూస్తాడు తప్పితే మనల్ని చూడడు. వీడేనా? వీడికి ఇంకా పెళ్లి కాలేదు. చూసావా, అది వాడి రేంజ్. నిజమన్నా, చూడలేదు. సతీష్, ఏంట్రా? ఈసారి అమ్మా నాన్నల వర్ధంతికి ఆ రోజు బర్త్డే పార్టీలో మన వల్ల అవమానానికి గురైన ఆ గణపతి శాస్త్రితో కచేరీ ప్రోగ్రాం పెట్టించాలనుకుంటున్నా. నువ్వేమంటావు? గుడ్ ఐడియా రా, తప్పకుండా చేద్దాం. హాయ్. రండి, డాడీ కోసమేగా వచ్చింది. అవునండి. మీ పేరు? రమ్య. డాడీ వస్తున్నారు, కూర్చోండి. నమస్కారం. నమస్తే.
రండి, ఇలా కూర్చోండి. చెప్పండి బాబు. ఈరోజు మా అమ్మా నాన్నల వర్ధంతి సందర్భంగా సాయంకాలం గణపతి శాస్త్రి గారితో గాన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఈ అపార్ట్మెంట్ పెద్దగా మీ అనుమతి కోసం వచ్చాం. మంచి కార్యక్రమం చేస్తానంటే నేను కాదంటానా? అంగీకారం తెలపడానికి నేనెప్పుడూ ముందుంటాను. మరో ముఖ్య విషయం, ఆ శాస్త్రి గారి ఆశీస్సులుంటే మీకెప్పుడూ మంచే జరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆత్మ శాంతించడానికి మీరింత మంచి పని చేస్తున్నారంటే నేను తప్పకుండా సహకరిస్తాను. అలాగే, వస్తాం సార్. మంచిది బాబు. ఆ రమ్య చెప్పు. ఏ ప్రవళిక, మనం దొంగచాటుగా చూసినా అదేనే ఆ వైజాగ్ అబ్బాయిలు సరాసరి మీ ఇంటికే వస్తున్నారు. మా ఇంటికా? ఎందుకో తెలుసుకోవచ్చా? నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. రండి, కూర్చోండి. చెప్పండి. ఏం లేదు శాస్త్రి గారు, ఈరోజు మా తల్లిదండ్రుల వర్ధంతి సందర్భంగా మీలాంటి పెద్దవాళ్లతో గాన కచేరీ పెట్టించాలనుకుంటున్నాం. మీరేమంటారు? ఈ గణపతి శాస్త్రి ఉనికిని చాటి చెప్పే అవకాశం మీరే స్వయంగా కల్పిస్తానంటే నాకు మహదానందంగా ఉంది నాయన. తప్పకుండా చేద్దాం. ప్రవళిక, అమ్మ ప్రవళిక, నాన్నగారు పిలుస్తున్నారు. అలాగే, మా అమ్మాయి ప్రవళిక. నమస్కారం అండి. మీరు ఒప్పుకోవడం మాకు సంతోషంగా ఉందండి. సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక వీణులకు విందైన స్వరమరిక రాగ సంగతులు చల్లు చల్లు మన తేనె గొంతు తడి సుధమయమే గాలి అందియలు కల్లు కల్లు మన కోటి గుండెలకు పరవశమే శృతి ప్రియం లయ ప్రియం నరులు సురులు మెచ్చులాడి విన్యాసం సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక కృతులు కాళభాగస్తుతులు సకల దేవతా నిత్య కీర్తనలు పట్టబంట చెదలు దివ్య గ్రంథములను చతుర్వేదములను పఠింపగున్నను జ్ఞాన సంపద పాట వింటే కలుగు సప్త వర్షములు కూరిసే సుస్వరాలతోనా పంచభూతములు మూరిసే నాద సమయమంతా సాధనతో శోధనతో జన్మలు తరించే శిలలైనా గిరులైనా హిమమై కరిగేలే సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక
సగమమ స స స ని 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 ప ప ప మ మ మ గ మ ప ని ని ప్రవళిక గోకులమ్ములోన కృష్ణ వేణుగానం గోకులన్నీయు మేతమాని చెవులారా ఆలకించే కోనలమ్మ ఒడిలో రాజహంస నృత్యం ఖగములన్నీయు రెక్కలాపి కనులార చూస్తూ నిలిచే హృదయ అంతరము తాగే జానపదులలోన గుణము గణములు విన్నా గుప్త నిధుల కన్నా సులభముగా శీఘ్రముగా ఎవరు పొందనిది శ్రేష్టముగా శాస్త్రముగా ఎప్పుడు వెలిగేది సంగీత సాహిత్య జతమాలిక అలరించే పదనాట్య రసవేదిక నమస్కారం సతీష్ గారు. ఈ అమ్మాయి రసియా బేగం, నా క్లాస్మేట్. వాళ్ళ అత్తగారింటికెళ్ళి ఇవాళే వచ్చింది. సలాం అలైకుం. వాలేకుం సలాం. ఏంటి ఇలా వచ్చారు? క్లాసికల్ కి వెస్టర్న్ కి మధ్య డిఫరెన్స్ గురించి చర్చిద్దామని. మ్యూజిక్ లవర్ అంటే మీలా ఉండాలండి. 24 గంటలు మ్యూజిక్ తప్ప ఏ ధ్యాస లేని మీలాంటి వారితో మ్యూజిక్ గురించి ఎటువంటి సందేహం వచ్చినా చర్చించడానికి నేను రెడీ. హలో, సరే అన్నయ్య. అన్నయ్య ఫోన్ చేశారు, నాన్నగారు రమ్మంటున్నారంట. మనం మళ్ళీ కలుద్దామండి. వస్తామండి. మీ అన్నగారి ఫోన్ రాకుండా ఉంటే నా విషయం చెప్పలేక దాచలేక ఉక్కిరి బిక్కిరి అయి ఉండేవాణ్ణి. ఫోన్ చేసి బతికించాడు. సతీష్, ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? చెప్పాను కదరా. ఎక్కడికని చెప్పి ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? అది ఎందుకురా నా దగ్గర దాస్తావు? నువ్వేదైతే అనుకుంటున్నావో అది లైఫ్కే విరుద్ధంరా. ఈ ప్రేమల వల్ల స్నేహము, బంధము, ఆప్యాయత అనురాగాలు మట్టిలో కలిసిపోతాయిరా. ప్రేమ వల్ల గొప్ప గొప్ప సామ్రాజ్యాలే కూలిపోయాయిరా. అనార్కల్ని ప్రేమించినందుకు సలీంకు గోరి తప్ప మిగిలిందేమీ లేదు. లైలా, మజ్ను, దేవదాస్, పార్వతి చరిత్రలో చెప్పుకోవడానికి బాగుంటుంది గాని వాళ్ళు అనుభవించిన బాధ చెప్పడం ఎవరితరం కాదు. ప్రేమ వల్ల ఇద్దరి జీవితాలు చిగురించాలే గాని ఇటు నమ్ముకున్న వారిని అటు నమ్ముకున్న వారిని చివరికి ప్రేమకు కొమ్ము కాసేవారిని సైతం నట్టేట్లో ముంచేస్తుందిరా. మన లక్ష్యం, పోరాటం జీవితానికే తప్ప ప్రేమకై తప్పించి తరిగిపోవడానికి కాదు. మనం తల్లిదండ్రుల గురించి, వాళ్ళ అభిప్రాయాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో ఎదురయ్యే ప్రతి కష్టానికి మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రేమ అనేది తల్లిదండ్రుల అనుమతితో, వాళ్ళ ప్రేమతో పొందితే అందరికీ గర్వకారణం. అదే మన సాంప్రదాయం. సతీష్, నీ ఈ మార్పు నీ పతనానికి పునాది కావద్దు. ప్రవళికతో స్నేహం తప్ప ఇంకేదైనా ఉంటే ఇప్పుడే మర్చిపో.
ప్రేమిస్తున్నాను. ఈ మాట మీ అమ్మా నాన్నను అన్నయ్యను అడిగే చెప్తున్నారా? మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రేమించే హక్కు కల్పించింది. ఆ హక్కుతోనే శ్రీలక్ష్మి స్టూడెంట్ కళ్ళ ముందే దారుణంగా హత్యకు గురైంది. అదే హక్కుతోనే ప్రత్యూష నడి రోడ్డుపైన యాసిడ్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ప్రేమ పేరుతో ప్రేమించుకోవచ్చని నమ్మి వంచబడుతున్నారు. బలి అనే పదానికి పర్యాయ పదంగా మారిన నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదానికి అర్థమేంటో తెలుసా? తనకు నచ్చిన వ్యక్తికి తన సర్వస్వాన్ని జీవితాన్ని అర్పించడాన్నే ప్రేమంటారు. ఏకాంత ప్రదేశంలో ఒక స్త్రీ తనకు నచ్చిన వాడికి మనస్సును శరీరాన్ని హక్కును సైతం స్వాధీనం చేసినట్లే మన హిందూ సాంప్రదాయంలో కూడా తనకు భర్తగా వచ్చే పురుషుడికి స్త్రీని పెద్దలు ముత్తైదువులు కలిసి సాంప్రదాయబద్ధంగా పురోహితుడి మంత్రోచ్చరణతో ఏకం చేస్తారు. అలాంటి ఘనమైన వేడుకను కాదనుకుని మీరిలా అడ్వాన్స్ అవ్వడం అవసరమా? మీరు నన్ను ప్రేమించకపోతే మీకు భర్త దొరకడా? నేను మిమ్మల్ని ప్రేమించకపోతే నాకు భార్య దొరకదా? నా ఫ్రెండ్ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని చెప్పినప్పుడు నేనెంత బాధపడ్డానో మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పిన ఈ క్షణము అంతే బాధపడుతున్నా. ఒక మగాడిగా ప్రవర్తించాల్సిన నా ఫ్రెండు ముందుగా ప్రేమించాల్సింది తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, తోటి సహచరుల్ని, ఉద్యోగాన్ని, హక్కులు కల్పించిన చట్టాన్ని, దేశాన్నే తప్ప ఒక పురుషుని ప్రియుడిగా, ఒక స్త్రీని ప్రియురాలిగా చెప్పి ప్రేమను వ్యక్తపరచడాన్ని ఈ దేశ పౌరుడిగా నేను అంగీకరించను. నిజంగా మీరు ప్రేమను గౌరవిస్తే, ఆరాధిస్తే ముందుగా తలుపులు తట్టవలసింది మీ ఇంటివే, చెప్పవలసింది మీ తల్లిదండ్రులకే. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రేమించే హక్కు కల్పించింది. ఎంతోమంది ప్రేమ పేరుతో ప్రేమించుకోవచ్చని నమ్మి వంచబడుతున్నారు. ఈ భారతదేశ మట్టిలో పుట్టిన ఏ మనిషి అయినా ముందుగా ప్రేమించాల్సింది తన తల్లిదండ్రుల్ని, తన కుటుంబాన్ని, తోటి సహచరుల్ని, ఉద్యోగాన్ని, హక్కులు కల్పించిన చట్టాన్ని, దేశాన్నే తప్ప ఒక పురుషుని ప్రియుడిగా, ఒక స్త్రీని ప్రియురాలిగా చెప్పి ప్రేమను వ్యక్తపరచడాన్ని ఈ దేశ పౌరుడిగా నేను అంగీకరించను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే పదానికి అర్థమేంటో తెలుసా? తనకు నచ్చిన వ్యక్తికి తన సర్వస్వాన్ని, జీవితాన్ని అర్పించడాన్నే ప్రేమంటారు. నాన్నగారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి? మనతో సంగీత కచేరీ పెట్టించిన ఆ శంకర్ అయితే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, చాలా మంచివాడు. నేను అతన్ని ప్రేమిస్తున్నాను. తండ్రిగా మీ అనుమతి కోసం. ఏమన్నావు? ప్రేమించావా? తండ్రిగా నేను విద్యాలయాల్లో గురువులు నేర్పని ప్రేమను నువ్వు నేర్చుకుని నా అనుమతి కోసం వచ్చావా? ఒక తండ్రిగా నీ ప్రేమను నేను అంగీకరించను. ఇది జాబ్ కాదు, తండ్రి చేయాల్సిన పని కూతురు చేయడానికి. ఇది జీవితం. నిన్ను ఎలాంటి వాడికి ఇచ్చే చెయ్యాలో నాకు తెలుసు. తండ్రిగా అది నా బాధ్యత కూడా. పెళ్ళనేది సాంప్రదాయబద్ధంగా చేయాల్సింది. ఆ సాంప్రదాయానికి మనం మచ్చ తీసుకురాకూడదు. నేను నేర్పిన వాటిని మాత్రమే ఆచరించే చాలు. ఇక వెళ్ళు. ఏమైందే? ఏంటి అసలేం జరిగింది? ప్రేమలో విఫలమయ్యానే. అంటే శంకర్ దీని ప్రేమను అంగీకరించలేదన్నమాట. ప్రవళిక, నీ మొహం చూస్తుంటే నువ్వు చాలా బాధపడుతున్నావు అనిపిస్తోంది. చూడు రమ్య, నేను మా నాన్నగారి దగ్గర శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నానే తప్ప ప్రేమను ఎలా ప్రేమించాలో నేర్చుకోలేకపోయానే. ఎవరిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎప్పుడు ప్రేమించాలి అనేది. శంకర్ని ప్రేమించిన తర్వాత నిజమైన ప్రేమేంటో తెలిసింది.
ముందు నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, నా స్నేహితుల్ని ప్రేమిస్తున్నాను, సాంప్రదాయ కళని ప్రేమిస్తున్నాను, నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా జాతీయ జెండాని ప్రేమిస్తున్నాను. అంతకు మించి ప్రేమించేందుకు ఇంకేమైనా ఉందంటే అది అబద్ధమే. ప్రవళిక, హారతిచ్చిరా. నాన్నగారు హారతి తీసుకోండి. ఎవరు మీరు? మేమేం సైంటిస్ట్లమా, కనబడట్లే ఫ్యాక్షనిస్ట్లం అన్నా. అయితే మీకేం కావాలి? నాకేం కావాలో ఎవడు కావాలో ఈ ఉత్తిరెడ్డి గాడికి బాగా తెలుసు. ఉత్తిరెడ్డ ఆడి పేరు సైదులు, మా ఇంట్లో పనోడు. పనోడా? సీమలో ఎవ్వరి పేరు చెబితే బట్టల షాపు వాళ్ళందరూ భయపడతారో, ఎవ్వరి పేరు చెబితే హ్యాపీగా ఊర్లో వాళ్ళందరూ బట్టలు కుట్టించుకుంటారో ఆ బట్టే ఈ ఉత్తిరెడ్డి గాడు కుట్టిన ఈ బట్ట. మీరు అన్నట్టు ఆయన పేరు సైదులు కాదు, మరి రాయలసీమలో ఆయన ఓ పెద్ద పెద్ద ట్రైలర్. అంత పెద్ద టైలర్ అయ్యండి మీరు మా దగ్గర పనిచేస్తున్నందుకు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని ఒక విషయం అడగనా? నాకు మీరు చెప్పి తీరాలి. అడుక్కో. అసలేం జరిగిందో నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. హలో, అన్నిసార్లు అడగాల్సిన అవసరం లేదు.
వాడే ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూస్తున్నాడు. చెప్తాలే. ఈడొకడు. రే ఆడు చెప్పాడుగా, చెప్పు చెప్పు. ఎవడడిగినా అడగకపోయినా చెప్తా. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్. స్టార్ట్ చేయి. రాయలసీమలో నేను పెద్ద పేరు మోసిన టైలర్ని. రాయలసీమలో చుట్టుపక్కలంతా నా దగ్గరికి బట్టలు తీసుకొని వచ్చి కుట్టి ఇవ్వమంటారు. అలా ఆది సోమ మంగళరెడ్డి వాళ్ళ నాన్న కూడా నా దగ్గరికి ఒక జత బట్టలు తీసుకొని వచ్చాడు. ఆ జత బట్టల వల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. కానీ ఒక రోజు ఏంట్రా నువ్వు పీకేదేట్రా నా పంచి మీద అంచు? ప్యాంటు వేసుకోవడం చేత కానీ ప్రతి ఒక్కడు ప్యాకిలిస్తాను. పంచిని చూస్తే చాలు ప్యాంటు మీద వేసుకున్నాడు ప్రతి ఒక్కడు ఫ్యాక్టరీ చెప్తాడే. రే నీకు నిజంగా దమ్ముంటే నా పంచి నువ్వు కట్టుకుని చూపించు, నీ ప్యాంటు వేసుకుని చూపిస్తా. ఛాలెంజ్. వీడికి అసలు సిగ్గులేదురా. అదే నేనైతేనా ఆ ప్యాంట్ అక్కడే వదిలేసి కట్రాడితో తిన్నగా ప్యాంటు కుట్టోడి దగ్గరికి వెళ్ళి అడ్డంగా మర్డర్ చేసేవాడిని. అంతవరకు నేను ప్యాంట్ వేసుకున్నాను కదా. అసలు ఏ రోజు వేసుకున్నావని? నువ్వు ప్యాంటు వేసుకోకుండా మర్డర్ చేస్తావు, నేను ప్యాంటు వేసుకుని ఆ టైలర్ ని మర్డర్ చేస్తా. నీకు నాకు అదే తేడా. నేను శనికేశ్వర్ రెడ్డి పరువు తీయడానికి కొండారెడ్డి దగ్గర తొత్తుగా మారి ఓ దుర్మార్గానికి ఒడిగట్టానని రాయలసీమంతా కోడై కూసింది. మీరెన్నైనా చెప్పండి, నేను మాత్రం కావాలనుకుంటలేదు. 30 నడుమైతే 40 గుట్టా. బెల్ట్ పెట్టుకుంటాడు అనుకున్నా, కానీ నాకు తర్వాత తెలిసింది బెల్టే కాదు లోపల బనీను మొల్తాడు డ్రైవర్ కూడా వేసుకోడా. ఆ కారణం వల్ల రాయలసీమలో పెద్ద టైలర్ గా బతకాల్సిన నేను అలా మీ దగ్గర పనికి చేరాల్సి వచ్చింది. ఆ రోజు శనికేశ్వరరెడ్డి పరువు పోయిందని నన్ను ఎక్కడ చంపేస్తాడనే భయంతో మీ దగ్గర పనికి చేరాల్సి వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ఎండ్. ఆపండి. మీరు ఒక ఫ్యాక్షనిస్టులు, మీకు ఒక ఫ్లాష్ బ్యాక్. ఈ ఏరియాని వదిలి అర్జెంట్గా ఖాళీ చేయకపోతే నా ఫ్లాష్ బ్యాక్ గురించి మీకు వినిపించాల్సి వస్తుంది. నా డైలాగ్లను నువ్వు దొబ్బేస్తావేంట్రా? పెట్టాల్సింది నాకు కాదు, ఆయనకి. నమస్కారం. వచ్చేరు, నువ్వు కూడా పెట్టొచ్చాయి. సరే, దాన్నేముంది, తప్పకుండా చేద్దాం. నమస్కారం బాబు, నీతో కొంచెం మాట్లాడాలి. ఓకే బాయ్. నీకు తెలిసిన విషయమే బాబు, మా ప్రేవళ్ళకి నేను ప్రేమించిన సంగతి. ప్రేమ నా దృష్టిలో కలుషితమైనది. ప్రేమ పిచ్చిలో పడి పవిత్రమైన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్రేమికులను చూస్తే నాకు అసహ్యం బాబు. చివరికి నా ఇంట్లో నా కూతురు కూడా ఈ పిచ్చి ప్రేమలో పడిందని తెలిసి అవమానంతో తలదించుకుంటున్నాను బాబు. ముఖ్యంగా మన సంస్కృతికి, సాంప్రదాయ సంగీతానికి ప్రాణమిచ్చే నేను ఈ రోజు నా కూతురు చేసిన పనికి దోషిగా, నిస్సహాయంగా నీ ముందు నిలబడ్డాను బాబు. తమ బిడ్డలకు రెక్కలు వచ్చిన తర్వాత మాత్రమే వాటిని బయటికి పంపిస్తాయి పక్షులు. కానీ మనుషులు, పిల్లలు పెద్దవాళ్ళై తల్లిదండ్రులైన తర్వాత కూడా తమ సంరక్షణలోనే ఉండాలని కోరుకుంటారు బాబు. ఈరోజు నా కూతురు నా అభిప్రాయాల్ని, నా కన్న ప్రేమనే కాదని నీ ప్రేమ కోసమే వెంటపడుతోంది బాబు. అందుకే బాబు, చిన్నవాడువైనా చేతులు పట్టుకుని వేడుకుంటున్నా. నా కుటుంబ పరువు ప్రతిష్టల్ని కాపాడాల్సిన వ్యక్తివి నీవే బాబు, నీవే. మీరు పెద్దవారు, సంస్కృతి సాంప్రదాయానికి, సాంప్రదాయ సంగీతానికి వన్నె తెచ్చిన మహానుభావులు. మీరు నన్ను ఇలా ప్రాధేయపడటం నాకు చాలా బాధగా ఉంది సార్. సాంప్రదాయానికి, కుటుంబ పెద్దలకు వ్యతిరేకంగా ఇద్దరు యువతి యువకులకు మాత్రమే పరిమితమైన ప్రేమకు నేను కూడా వ్యతిరేకినే సార్. ప్రేమనేది 2 హృదయాలకు సంబంధించిన స్వేచ్ఛ కాదు సార్, 2 కుటుంబాలకు సంబంధించిన బాధ్యత అనేదే నా నమ్మకం. నాకు తెలిసినంత వరకు మీ అమ్మాయి నన్ను ప్రేమించడానికి ఖచ్చితంగా నేను కారణం కాదని నమ్ముతున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నేనెప్పటికీ వ్యతిరేకినే సార్. 2 కుటుంబాల అంగీకారంతో వేద మంత్రాల మధ్య పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాతే నా భార్యను నేను ప్రేమిస్తాను సార్. మీకు నచ్చినట్లుగా మీ పరువు ప్రతిష్టలకు భంగం కలగకుండా మీ అమ్మాయి పెళ్లి జరిపించండి. నా వైపు నుంచి మీకు ఎటువంటి ప్రాబ్లము ఉండదు సార్.
కాబట్టి అందరూ మౌనంగా ఉన్నారు. ఏం జరిగిందని? ఇంకేం జరగాలండి? మీకు మీ సాంప్రదాయాలు కట్టుబాట్లు తప్ప ఇంట్లో వాళ్ళు ఎవరేమైపోయినా పర్వాలేదు. అవును, మాకు అన్ని ఇచ్చిన మీరు కనీసం మా మనసు తెలుసుకున్నందుకు బాధగా ఉంది నాన్నగారు. నేనేదో తప్పు చేస్తున్నట్లు అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇంటి పరువు బజారుకి ఇడుస్తున్నా అమ్మాయిని మాత్రం వెనకేసుకొస్తున్నారు. ఒక్క నిమిషం నాన్నగారు, నేను మాట్లాడొచ్చా? ఒకప్పుడు స్వయంవరంలో బల ప్రదర్శనకిచ్చిన విలువ వధూవరులకు ఇవ్వనట్లే మా ఇద్దరి ప్రేమని మీరు ద్వేషించే ప్రేమ దృష్టితో చూస్తున్నారు. ఆనాటి ఆ సాంప్రదాయాన్ని ఈనాటి ఈ జనరేషన్ కూడా కొనసాగించాలనుకోవటం ఏ న్యాయం నాన్నగారు? 1-2 ప్రేమలు ఫెయిల్ అయినంత మాత్రాన అసలు ప్రేమనే ద్వేషించటం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి నాన్న. మీరు నేర్పించిన సాంప్రదాయం కళ విద్యాభ్యాసంలో నేర్చుకున్న ప్రతిజ్ఞతో నా జీవితాన్ని ఎందుకు నిర్మించుకోకూడదో చెప్పండి. ప్రేమించడం చెడిపోవడానికి కాదు నాన్న. ప్రేమించడం అంటే జీవితాన్నే ఎన్నుకోవటంగా భావించే శంకర్ని ప్రేమించాను. మీరు ఏ ప్రేమతో అయితే నన్నిన్నాళ్ళు కంటికి రెప్పలా పెంచారో అదే ప్రేమ శంకర్లోనూ ఉందని నేను నమ్ముతున్నాను నాన్న. ప్రేమ మీద మీకు నమ్మకం లేకపోయిండొచ్చు. నన్ను ప్రేమించిన మీరు నేను ప్రేమించిన శంకర్ను నమ్మండి నాన్న. దయచేసి మా ఇష్టాలను మీ ఈగోలతో ముడిపెట్టకండి. ప్లీజ్ నాన్న, మరొక్కసారి ఆలోచించండి. నేను చూసిన సంబంధం మా అమ్మాయి చేసుకోవటం లేదండి. తనకు నచ్చిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటుంది. తల్లిదండ్రులని కాదని ఆ అమ్మాయే తనకు తగిన వాడిని వెతుక్కుందంటే మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. తల్లిదండ్రులు బ్రతికేదే పిల్లల కోసం, వాళ్ళ బాగోగుల కోసం. అలాంటిది మనల్నే కాదంటే మనం బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే. ప్రేమంటే వ్యామోహం, ప్రేమంటే ఒక దాహం అని తెలిపినదొక స్నేహం, నమ్మెను ఇప్పుడీ హృదయం. ప్రేమంటే అనురాగం, ప్రేమంటే అభిమానం, ఇది మొదలకు శుభ సమయం, అది పెద్దలు కూర్చిన బంధం. ఎందుకీ జన్మ, ఎవరితో ప్రేమ, ఎందుకీ జన్మ, ఎవరితో ప్రేమ, నిర్ణయించునది కాలం, యౌవనమన్నది వేచి ఉండుటే ధర్మం. ప్రేమంటే వ్యామోహం, ప్రేమంటే ఒక దాహం.
నువ్వడగనిదే నీలో శ్వాసై నిన్ను నిలిపెను గాలి నువ్వు కోరనిదే నిన్నే మోస్తూ నిన్ను కాచెను భూమి నువ్వడగనిదే నీలో శ్వాసై నిన్ను నిలిపెను గాలి నువ్వు కోరనిదే నిన్నే మోస్తూ నిన్ను కాచెను భూమి ఇలా పంచభూతాలన్నీ పంచ ప్రాణాలుగా ప్రేమిస్తుంటే సుదూరాల ప్రేమ కోసం సంఘ విద్రోహిగా బ్రతకడమంటే సాంప్రదాయ కాపరికి విలువ ఎక్కడుంటుంది కళల వెలుగు రేఖలకి స్థానమెక్కడుంటుంది తప్పటడుగే పడకుండా చూడాలి లోకం ఓకంట తప్పటడుగే పడకుండా చూడాలి లోకం ఓకంట ప్రేమంటే వ్యామోహం ప్రేమంటే ఒక దాహం పిలవనిదే తానే పలికి బదులిచ్చిన వలపు నే తలవనిదే నాలో తలపైనను మార్చిన మరపు తలై వచ్చి నిదురను చంపి నిందనాపైలా వేసేస్తుంటే ఆలయ్యగసి గుండెను తట్టి హాయి రాగాలతో కవ్విస్తుంటే తరతరాల ఆచారం ఓడనివ్వను నా కోసం తరతరాల ఆచారం ఓడనివ్వను నా కోసం హాయ్ ఏంటండి అమ్మాయిల్ని అవమానించడం తప్ప ఎప్పటికీ అర్థం చేసుకోరా మీ అబ్బాయిలు? జీవితంలో ఆడది ఒక్కరినే ఇష్టపడుతుంది, అతన్నే జన్మజన్మలకు ఆరాధిస్తుంది. అందులో ప్రవళిక లాంటి సున్నితమైన అమ్మాయి మనసును అంగీకరించని శంకర్ని ఈ ప్లేస్లో ఉంటే కడిగేసేదాన్ని. శంకర్, ఏంట్రా? నేను ప్రవళికను ప్రేమిస్తున్నానని తెలిసి నా ప్రేమను ఆక్షేపించావు. నిన్ను ప్రేమిస్తున్న ఆ అమ్మాయిని ఆక్షేపించి పంపించావు. ఇదేనా ప్రేమించే వారిపై నీకున్న అభిప్రాయం? సతీష్, ఈ ప్రేమించే వాళ్ళు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేరనుకుని ప్రేమిస్తారా? తల్లిదండ్రులు చెప్పి ప్రేమించండ్రా. అందుకు నువ్వేమీ మినహాయింపు కాదు. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారని గుర్తుండి ప్రేమించినప్పుడే అది నిజమైన ప్రేమరా. డాక్టర్కి ఫోన్ చేయరా. ఒక్క నిమిషం అమ్మా. ప్రవళిక డాక్టర్ గారు, మా చెల్లి స్పృహ తప్పిపడింది.
చూడండి సార్ ప్లీజ్. ఏమైంది డాక్టర్ గారు? ఏమైంది సార్? చాలా నీరసంగా ఉంది, మానసికంగా చాలా బాధపడుతుంది. దేని గురించో ముందు విషయం తెలుసుకోండి. ఇంకా దేని గురించండి? వారం రోజులుగా విశ్రాంతి లేకుండా నాట్యం చేస్తూనే ఉంది. మాట వినిపించుకోదు, మొండిగా ప్రవర్తించి ప్రాణాల మీద తెచ్చుకుంది. మరేం పర్వాలేదమ్మా, ముందు విశ్రాంతి తీసుకొని ఈ మందులు రాసిస్తాను, త్వరగా కోలుకుంటుంది. డాక్టర్ గారిని దింపొచ్చే బాబు. అలాగే అలాగే. అమ్మా ఏం కాదమ్మా, ఏం కాదు. నమస్తే అంకుల్. నేను చెప్పబోయేది మీ సాంప్రదాయానికి మచ్చ తెచ్చేదో వన్నె తెచ్చేదో కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పకపోతే నా స్నేహానికి నేను ద్రోహం చేసినట్లే. అందుకే మీకు చెప్పాలని నిర్ణయించుకున్నాను. మన ప్రవల్లిక శంకర్ అనే వైజాగ్ అబ్బాయిని ప్రేమిస్తోంది. కానీ శంకర్ మాత్రం తన ప్రేమను అంగీకరించలేదు. ఇప్పుడు తన ప్రేమను తనలోనే దాచుకుని కళ్ళకే అంకితమైపోవాలని నిర్ణయించుకుంది. ఎక్కడికి రా బయలుదేరావు? ఇంతమందిని బాధపెట్టి నువ్వేంట్రా సాధించేది? సతీష్, ప్రవల్లిక నన్ను ప్రేమించింది కానీ నేను ప్రవల్లికను ప్రేమించలేదురా. అయినా చిన్నప్పటి నుంచి తెలిసిన నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? సారీరా. నమస్కారం అండి. కృష్ణారావు గారు, నన్ను క్షమించండి, నా చెయ్యి దాటిపోయింది. మన చేతుల్లో ఏముందండి, ఇదంతా మన తలరాత. శంకర్ గారు, మీతో మాట్లాడడానికి వచ్చాను. ప్రవల్లిక తన ప్రేమ కోసం పడే బాధను చూస్తుంటే నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? నేను తనను ప్రేమించలేదు, తనే నన్ను ప్రేమించింది. నాకు ప్రేమ మీద నమ్మకమే లేదు. పెద్దవాళ్ళం కదా, గొప్పగా ఆలోచించావనుకున్నాం. చిన్నవాడివైనా పెద్దవాళ్ళలాగా ఆలోచించావు. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నిన్నిప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ప్రవళిక ప్రేమను అంగీకరించు బాబు. అనుకున్నాను, కానీ పెద్దలు ఆమోదించిన ఈ క్షణమే నిజంగా ప్రేమించాననిపిస్తోంది. ఈ రోజు నుంచి నేను నీవాన్ని, నువ్వు నాదానివి. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ.
మాటే నేర్పిందేంటిలా అది నిన్నే చూపిస్తుందిలా నలువైపుల నువ్వైపోయే మాయలా అలై నువ్వుగా మదే తరమగా తీరం కానుగా తీరే మారగా గగనానికి కరిమబ్బులే ఓ అందం ఆ మబ్బుకి చిరుజల్లులే మరి ఇష్టం మదించావు నా గుండెని తరించాను నీ చూపుకి హోదిగొచ్చాను నీ చెంతకి నీ పాదం చెంతనే చేరనే నువ్వుగా మాదే తరమగా తీరం కానుగా తీరే మారగా కదిలుస్తుంటే నువ్వలా కలలాగే ఉంది నాకిలా అది నిజమో కాదో నువ్వే చెప్పిలా నిన్ను చూడని ఈ కళ్ళకి లేదర్థము నిన్ను చేరని నా పలుకుకి ఓ శాపము నా గుండెలో ఒదిగిందిగా నీ రూపం అది చాలని అయ్యానుగా నీ దాస్యం రాయై ఉన్న ఈ రోజుకి లేదే స్పర్శము మాటికి మార్చేసావు నాలోగిలి ఇచ్చేసావు దీపావళి అలై